ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కోటంరెడ్డి స్పీచ్ అదుర్స్ సవాల్ బెదుర్స్. ఇందులో స్పీచ్ అదుర్స్ అనే దాని గురించి ముందు చెప్పి ఆ తర్వాత సవాల్ బెదుర్స్ ఈ రెండు అంశాలు మనం ఖచ్చితంగా విశ్లేషించుకుందాం. ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విషయాలు కావచ్చు, బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి అప్డేట్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్థానిక ప్రజలు ఏ చిన్న విషయం వచ్చినా ఫ్రీ యాక్సెస్ అనేది కల్పించగలిగాడు ఆయన. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోయినా ఆయన కార్యాలయంలో సిబ్బంది కూడా ఉంటారు. ఎవరికి ఏ విషయమైనా సరే ఇమ్మీడియట్గా స్పందించేలాగా అరేంజ్ చేసుకున్నాడు. ఇలా ప్రతి ప్రజాప్రతినిధి వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆయన మాట్లాడిన అంశం చాలా మంచిది, గొప్పది, ప్రజలకు ఉపయోగపడేది. అదేంటో తెలుసా? రవాణాకు సంబంధించింది. బస్సెస్ ప్రధానంగా మనకి ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ ఉన్నాయి, స్లీపర్సు. దానికి తగినట్టుగా వాటి అనుమతులు ఏ రకంగా ఉంటాయి, వాటి స్పీడ్ లిమిట్స్ ఏ రకంగా ఉంటాయి, వాటిపైన చర్చ ఆయన లేవనెత్తారు. అందులో ప్రధానంగా ఏంటి అంటే రెండు దారుణమైన ఘటనలు. ఒకటి కర్నూలులో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంటు, రెండవది మార్కాపురం. ఈ రెండు యాక్సిడెంట్స్లో పాపం 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. సో ఎంత బాధాకరం అంటే నిజంగా అప్పట్లో బస్సు ప్రయాణం అనేసరికి బెదిరిపోయారు ప్రజలు. ఎందుకంటే స్లీపర్సు హ్యాపీగా పడుకొని రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ ప్యాసింజర్లు యొక్క అనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు మరణం ఆ బస్సులు యాక్సిడెంట్ల రూపంలో రావడం అంటే సరే, సాధారణంగా యాక్సిడెంట్లు అనేవి సర్వసహజం అని అనుకోవటంలో తప్పులేదు. కానీ కోటరెడ్డి గారు చెప్పిన దాంట్లో మంచి పాయింట్ ఉంది. 10 యాక్సిడెంట్లు జరిగితే అందులో ఒకటే ఏమో ప్రమాదవశాత్తు జరుగుతుంది తప్ప మిగతా 8, 9 ఈ డ్రైవర్ల తప్పిదాల వల్ల కానీ యాజమాన్యాల వైఫల్యం వల్ల కానీ జరుగుతుంది అని చెప్పేసి. ఉదాహరణకి డ్రైవర్ మద్యం సేవించి ఉండటం కావచ్చు, లేకపోతే మితిమీరిన స్పీడ్, ఓవర్ స్పీడ్తో వాహనం వెళ్తాం కావచ్చు. సో దానివల్ల కంట్రోల్ తప్పచ్చు బస్సు, అలా కావచ్చు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు పాటించడం కావచ్చు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ల విషయంలో కానీ, లేకపోతే ఆ బస్సులో సరైన సౌకర్యాలు అంటే ఎలాగో ఉదాహరణకి నేను ట్రావెల్ చేసే ఒక బస్సు ఉంది. ఆ బస్సులో కొంత స్పేస్ వదిలిపెట్టాలి యాక్చువల్గా. దీని గురించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూడా చైర్లు ఉంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్యాసింజర్ బయటకు వెళ్ళాలి అంటే చైర్లు ఉంటే ఏ రంగు కుదురుతుంది, సీట్స్ ఉంటాయి అక్కడ. సో అక్కడ సీట్స్ ఉండకూడదు. అటువంటి చోట కూడా వాళ్ళు వీళ్ళ యొక్క వ్యాపారాల కోసం, వీళ్ళ యొక్క ధనదాహం కోసం ఆ సీట్లను అక్కడ కొత్తగా అమర్చడం. సో అది కూడా నిబంధనలకు విరుద్ధమే కదా. సో ఇంకొక విషయం ఏంటి అంటే సాధారణంగా మనం చూస్తున్నాం ఆర్టీఓలు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, మరి ఆటోలకు కానీ బైకులకు కానీ ఫైన్స్ విపరీతంగా వేస్తున్నారు. ఓకే, వేయండి, తప్పులేదు. మరి బస్సులకి ఎందుకు వేయట్లా? ఇప్పటివరకు ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని బస్సుల పైన కేసులు నమోదైనా, ఎన్ని ఫైన్లు వసూలు చేశారని మొత్తం గణాంకాలతో సహా ఒక్క దిప్పుకోకుండా చెప్పగలిగాడు ఆయన. 9,571 రూపాయలు ఎంతో చెప్పారు సగటున ఒక్కో బస్సు మీద పడిన ఫైను. మొత్తం మీద 21 కోట్లో ఎన్నో పడింది. అందులో 9,500 సగటున పడింది. ఒక బైక్కి, ఒక ఆటోకి ఏమో 10,000 చొప్పున వేస్తున్నారు. మరి ఒక బస్సుకి ఎందుకు అధ్యక్ష 9,500 పడుతుంది అని చెప్పేసి చాలా గట్టిగానే మాట్లాడారు. అయితే ఇక్కడ అభినందించవలసిన అంశం ఏంటి అంటే ఒక ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ఉండి ప్రభుత్వం పైన ఇటువంటి విమర్శలు, సద్విమర్శలు కావచ్చు, ఏదైనా సరే లేవనెత్తుతారు ఇటువంటి అంశాలని, ఇటువంటి సమస్యల్ని. అటువంటిది వాళ్ళ ప్రతిపక్షం లేదు కాబట్టి ఒక గొప్ప విషయం ఏంటి అంటే అందరూ అధికార పార్టీ వాళ్ళు అయినా కానీ ఒక మంచి సూచనల రూపంలో దీన్ని లేవనెత్తారని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవాలి. ఈ విషయంలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అభినందించాలి. సో ఇటువంటి ఆరోగ్యకరమైన అంశాలు, సమస్యలపైన లేవనెత్తి దానికి పరిష్కార మార్గాలు ఏంటి. అఫ్కోర్స్ దీనికి సంబంధించి ఆర్టీసీ రవాణా శాఖకు సంబంధించిన మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు కూడా చక్కగా వివరణ ఇచ్చారు. కాకపోతే ఇంకా పటిష్టంగా చేయాల్సిందే. ఎందుకంటే మీకు పండగలో
లేకపోతే సెలవులు, వేసవి సెలవులు, దసరా సెలవులు ఇట్లాంటివి ఉన్నప్పుడు అసలు ఏ రకంగా పిండుకు తింటున్నారంటే ప్రజల్ని, దానికి ఒక అద్దు అదుపు ఉండదు. ఇష్టానురీతిగా రేట్లు పెంచేస్తూ ఉంటారు. మధ్యాహ్నం పూట 500 ఉన్న టికెట్టు నైటు కరెక్ట్‌గా జర్నీ టైంకి వచ్చేసరికి 1500, 2000, 2500. ఏది హైదరాబాద్ టు విజయవాడకి నేను చెప్తున్న ప్రైసు. హైదరాబాద్ టు విజయవాడ సీటు జర్నీకి 1500, 2000. అంటే ప్రభుత్వం ఈ విషయం పైన ఫోకస్ చేయట్లేదని కూడా గుర్తుంచుకోవాలి. కరెక్ట్‌గా దాని మీద ఫోకస్ చేసి వీళ్ళ ధరలు ఏ రకంగా పెడుతున్నారు అవన్నీ కూడా అందులో మరి దానికి వసూలు చేసి ఆ ట్యాక్సులు ప్రభుత్వానికి ఏమైనా చెల్లిస్తున్నారా అంటే లేదు. అధికారికంగా 500 ఉంటుంది, కానీ వీళ్ళు వసూలు చేస్తున్న 1500, 2000 రూపాయలు. సో వీటన్నిటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కొరడా జులిపించాలి అని ఆ శాఖ మంత్రివర్యులకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే విజ్ఞప్తి చేశారు. ఇది ఆయన స్పీచ్ అదుర్స్ అనే దానికి వివరణ. ఇక దాని తర్వాత బెదుర్స్, సవాల్ బెదుర్స్ అని పెట్టే కదా. ఆ సవాల్ బెదుర్స్ ఏంటి అంటే యాక్చువల్గా ఇది నిన్న అనుకుంటా అసెంబ్లీ సమావేశాలు జరిగింది. ఇదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ డిఎస్సికి సంబంధించిన అంశాలు ఏవనెత్తి మీరు ఎక్కడ తప్పు జరిగిందో చెప్పండి. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. ఎక్కడ ఏం తప్పు జరిగిందో ఒక్కటే కాకపోతే ఒక్కటన్నా సరే 99.99 నుండి 0.01% అయినా ఇందులో ఈ తప్పు జరిగిందని కనుక నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అంతకంటే ఇంకొక గొప్ప మాట ఏముంటుంది? కోర్స్ ఆ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు నిన్న మొత్తం వివరణ ఇచ్చేశారు. ఎక్కడ ఏం జరిగింది మొత్తం ఒక ఫ్లో చార్ట్ వేసి ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి దానికి ఎక్కడా కూడా ఎవరి సైడ్ నుంచి సమాధానం లేదు. పోనీ అసెంబ్లీకి రాకపోయినా ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ గారు చెప్పిందంత అబద్ధం అని చెప్పేసి ఎవరైనా ఖండించండి. దాన్ని ఖండిస్తారా? దానికి గట్స్ ఉన్నాయా? ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు విసిరిన సవాళ్ళని ఎవరన్నా స్వీకరించగలరా? చెప్పండి. దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నువ్వు ఆ సవాల్ విసిరావు, ఇదిగో ఇక్కడ తప్పు జరిగిందని చెప్పి చూపించండి. ఇప్పుడు ఆయన కనుక రాజీనామా చేయకపోతే ఆధారం కనుక నిజమైనప్పుడు ఖచ్చితంగా నేనే ప్రశ్నిస్తాను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని. ఏమంటే రాజీనామా చేస్తానన్నారు కదా, చేయండి. అదిగో వైసీపీ వాళ్ళు బ్రహ్మాండంగా చూపించారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చారు ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళకి. సో మరి దానికి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఈ డిఎస్సి మీద ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ అనే దానికి మరొక తార్కాణం ఈ అంశం. అట్లాగే మరొక అంశం నరసింహస్వామి కొండ అని చెప్పేసి ఆయన నియోజకవర్గ పరిధిలో ఉందట. గత ప్రభుత్వ హయాంలో ఉపరాష్ట్రపతిగా ఏదైతే వెంకయ్యనాయుడు గారు ఉన్నారో ఆ సమయంలో ఇక లాస్ట్ ఆయన టెన్యూర్ కంప్లీట్ అయ్యే టైంకి ఈయన లేఖ రాశారంట. నాకు ఖచ్చితంగా అక్కడ అవన్నీ అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసానంటే 50 కోట్ల రూపాయలు అప్పుడు కేంద్ర మంత్రి వర్యులుగా అంటే పర్యాటక శాఖకు సంబంధించి ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు ఆయన ద్వారా మంజూరు చేయించగలిగారంట. మంజూరు చేపిస్తే వాటిని కాస్త రిలీజ్ చేయలేదండి గత ప్రభుత్వం. సో ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే దాన్ని ఖచ్చితంగా పరిశీలించి మంజూరు చేయండి, ఆ స్వామివారికి నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాను. సో అలా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన స్పీచ్తో అందరిని ఆకట్టుకున్నారు. తటస్థులు అయితే బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే బస్సు అనేది చాలా కీలకం. ప్రతి మధ్యతరగతి వాడికి అందుబాటులో ఉండేది ఏదైనా ఉందంటే బస్సే. సో అటువంటి బస్సులు తబి బస్సు, రెడ్ బస్సు వీటిలోనే బుక్ చేసుకుంటున్నారు. మరి అటువంటిప్పుడు ఇంకా ఆర్టీసీకి ఆదాయం కూడా గండిపడుతుంది. వాళ్ళు చూస్తేనే కోట్లకు పడగలెత్తేస్తున్నారు. కాబట్టి ఆ అబి, రెడ్ బస్సు ఏవేవైతే యాప్లు ఉన్నాయో వాటిల్లో ముందు ప్రధానంగా ఆర్టీసీకే ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఆ యొక్క ప్రికాషన్స్ అన్నీ కూడా ఫాలో అవుతాం. డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్కి ఒక ప్రైవేట్ డ్రైవర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే మనం చూస్తున్నాం కదా, హైరింగ్ బస్సులకు కూడా ఉంటారు డ్రైవర్లు. ఇప్పుడు ఏదైతే ఉచిత ప్రయాణం మహిళలకి అని చెప్పేసి పెడితే వీళ్ళు అసలు పట్టించుకోరు. అవతల ఎక్కారా లేదా బస్సు ఖాళీగా ఉన్నా సరే ఒక్కోసారి ఆపుకొని వెళ్ళిపోతా ఉన్నారు. నేను చూసా ప్రత్యక్షంగా చాలాసార్లు. ఇట్లా హైదరాబాద్లో కావచ్చు, అటు విజయవాడలో కావచ్చు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అటువంటి అంటే ఏంటి, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాన్ని పట్టించుకోకుండా జనాలకి మనం ఎందుకు పెట్టారు వాళ్ళు అని చెప్పేసి ఆలోచన కూడా లేకుండా, అఫ్కోర్స్ అందరూ కాదు నేను అనేది, కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఏముందిలే ఫ్రీగా ఏముందిలే అని చెప్పేసి మహిళలను లెక్క చేయకుండా ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? ఆ మాత్రం లేదా సెన్సు? అదే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తే ఆపకుండా అలాగే వెళ్తారా? ఆ డ్రైవర్ కండక్టర్లు నేను అడుగుతున్నాను, ఎవరెవరైతే ఆపకుండా వెళుతున్నారో మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి,
టక్కన ఆపేస్తారే, దానికి స్టాప్తో కూడా పనిలే. కానీ పాపం ఉచిత ప్రయాణాలకి ప్రయారిటీగా ఉండేది ఎవరు? పేదలే. అటువంటి పేదలంటే అంత చులకనా? ప్రభుత్వం పథకం తీసుకొస్తే వీళ్ళకి తీసుకెళ్ళడానికి బాధ. కాబట్టి వీటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించి ఎవరైనా సరే ఆ రకంగా వ్యవహరిస్తే దానిపైన చర్యలు తీసుకుంటామని కూడా గట్టిగా ఒక వార్నింగ్ పాస్ చేస్తే అందరూ సెటరేట్ అవుతారని చెప్పేసి అనుకోవాలి. సో మొత్తం మీద కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే లేవనెత్తిన అంశాలు చాలా అద్భుతమైనవి, ప్రజలకు ఉపయోగపడేవి. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.